యెషయా గ్రంథం 51వ అధ్యాయంలోనికి మనం వద్దామండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం దాని 13వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం దాని యొక్క 13వ వచనాన్ని మనం చదువుచున్నాం. బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరుచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయను? ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఒత్తిడి కలిగినప్పుడు, ప్రెషర్స్ వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు నీ సృష్టికర్తను నువ్వు మర్చిపోవద్దు. నీకు బెదిరింపులు వచ్చింది, నీకు ఒత్తిడులు వచ్చింది, కానీ నువ్వేం చేయకూడదు? నీ సృష్టికర్తను నువ్వు మర్చిపోవద్దు. ఆయన నీకు ఇచ్చిన ఆలోచనలను ఖచ్చితంగా నువ్వు నెరవేర్చాలి. ఒక వ్యక్తి నాతో నిన్న మాట్లాడుతూ చెప్పారు, ఇశ్రాయేల్ దేశం వెళ్ళి చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది. ఆ దేశంలో సీనాయి లేక హోరేబు అనేటువంటి ప్రాంతాలు జస్ట్ ఒక్క గడ్డి కూడా లేని అరణ్య ప్రాంతాలు, అంత గుట్టలుగా ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాలన్నీ చూస్తే ఆ దేశం ఎలాగా అభివృద్ధి చెందుతున్నది. వాస్తవంగా అక్కడ చూస్తే మనకేమీ కనిపించడం లేదు, కానీ వారు అగ్రదేశములలో చిన్న దేశమైన అందరినీ వారు ఏలుచున్నటువంటి దేశంగా మారింది అని నాతో అక్కడికి వెళ్ళి వచ్చిన ఒక వ్యక్తి చెప్పారు. నేను ఎప్పుడూ ఇశ్రాయేల్కు వెళ్ళలేదు. నేను ఆ మాటలు వింటూ ఉంటే నాకు అనిపించిన విషయం ఏంటంటే, దేవుడు అబ్రహామునకు, ఇసాకునకు, యాకోబునకు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి వారిని నైపుణ్యత కలిగిన వారిగా చేశారు, జ్ఞానవంతులుగా చేశారు, లోకమును వారు నడిపించదగిన స్థాయి గల వారిగా చేశారు. ఈరోజు మనం చూస్తున్న టెక్నాలజీస్ ఒక 80% ఇశ్రాయేలు దేశస్థులు కనిపెట్టినటువంటిదే. అటువంటి జ్ఞానం దేవుడు వారికి ఇచ్చారు, అటువంటి సంరక్షణ దేవుడు వారికి ఇచ్చారు. అగ్రికల్చరల్ ఫీల్డ్ వెళ్ళి చూస్తే ఇశ్రాయేలు దేశంలో ఉన్నంత ఫలభరితమైన పంటలు వేరే ఏ దేశంలో లేదు. వారు ఏ టెక్నాలజీ వాడుతున్నారని మన దేశంతో పాటు అనేక దేశాలు వారి శాస్త్రవేత్తలను పంపి వాటిని నేర్చుకుంటున్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నీవు సామాన్యమైన వ్యక్తివైనా అసామాన్యమైన కార్యములు చేయడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నీ పక్షాన ఉండినట్లయితే నీవు ఊహించిన వాటికంటేను ఆశించిన వాటికంటేను అత్యధికమైన కార్యములు మీ జీవితంలో జరిగించడానికి దేవుడు శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆయన సమస్తమును చక్కగా చేస్తారు. కన్నీళ్లతో ఆయన దగ్గరికి తిరిగి వచ్చిన వారు ఒక్కరిని కూడా ఆయన త్రోసివేయడు. వారికి ఆయన తన కృప చూపిస్తాడు, తన జాలిని వారికి చూపిస్తాడు. తప్పు చేసినోనికి శిక్ష ఉంటుంది, కానీ వారిని చేరదీస్తాడు దేవుడు. దయగలిగిన దేవుడు, కృపామయుడైన దేవుడు. ఆయన చేసిన కార్యాలన్నీ అద్భుతమైనది. అందుకే చెప్తున్నారు, మీరు పూర్వమందు జరిగిన విషయాలను మీరు మర్చిపోవద్దు. జ్ఞాపకకర్తలారా, మీరు మీ పిల్లలకు, వారి పిల్లలకు నన్ను గూర్చి తెలియపరచండి అని ప్రభు అంటున్నారు. కాబట్టి మనం ఈ లోక జీవిత యాత్రలో దేవునికి ఇష్టలుగా నడవడం, దైవ చిత్తం నెరవేర్చడం, ప్రభు ఆశించిన రీతిగా మనం జీవించటం, అనేకులకు ప్రభువును పరిచయం చేయడం, అది మన జీవితంలో అత్యవసరమైనది. ఆయన ఎంత గొప్ప కార్యం లోకానికి చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. 2వ పేతురు గ్రంథం దాని 1వ అధ్యాయం 12వ వచనం మనం చదివినట్లయితే, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మీకు ఇవన్నీ తెలిసిన విషయాలే, కానీ ఇది పదే పదే మీకు జ్ఞాపకం చేయాలి. అవును కదా, కొన్ని విషయాలు మనకు అందరికీ తెలిసిందే, కానీ అవి మనకు జ్ఞాపకం చేసుకోకపోతే మనం కొన్ని పొరపాట్లు చేస్తాం.
కొన్ని మిస్టేక్స్ చేస్తాం. కాబట్టి ఎప్పుడైనా జ్ఞాపకం చేసేటువంటి ఒక చిన్న లేబుల్, ఒక పోస్టర్ కనిపించింది అనుకోండి, అది మన మెమరీలోకి వస్తుంది. ఇప్పుడు జ్ఞాపకకర్తల రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మీరు దేవుని నుండి నేర్చుకున్న విషయాలు, పూర్వీకులైన వారికి దేవుడు చేసినటువంటి కార్యాలు, మీరు వాటిని తెలుసుకున్న కొలది మీరు ఇతరులకు వాటిని తెలియపరచడానికి మీరు ప్రయత్నం చేయాలి అని ప్రభు అంటున్నారు. మనం దేవునికి ఇష్టలుగా నడవడం మాత్రమే కాదు, దేవుడు చేసిన కార్యాలను ఇతరులకు తెలియపరచడానికి ఉన్నటువంటి పట్టుదల మన జీవితంలో ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు మన జీవితంలో ఏదైతే చేశాడో అది మనం ఇతరులకు చెప్పకుండా ఉండడం గొప్ప నేరంగా అది మారుతుంది. కనుక దేవుడు చేసిన కార్యాలను మనం వివరించాలి, మరియు ఆయన అప్పగించిన కర్తవ్యములను మనం చేపట్టాలి. దేవుని సన్నిధిలో మనం ఏనాడు ఆయనను మరువకూడదు అని దేవుడు కోరుచున్నారు. పరిశుద్ధ వాక్యంలో 50వ కీర్తన 22వ వచనం మనం చదివినట్లయితే, దేవుని మరచువారులారా దీని యోజించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడును లేకపోవును అని అంటున్నారు. దేవుని మరచువారులారా, మనం దేవుని మరవటానికి పిలువబడిన వారం కాదు. దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదినం ఆయనకు స్తోత్రం చెల్లించుకుంటూ ఆయన చేయుచున్న అద్భుత కార్యాలను మనం ఇతరులకు తెలియపరచడానికి దేవుడు ఇచ్చుచున్న ఆపర్చునిటీస్ అన్నిటిని కూడా సద్వినియోగం చేస్తూ ప్రభువును మనం గణపరచవలసినటువంటి అవసరత ఉంది. మన దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. ఆయన నన్ను ఫలానా ఆపద నుండి తప్పించాడు అని ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు అది ఎలా జరగదు, అది అసలు జరగదు అని ఇంకొకరు చెప్పినంత మాత్రాన అది జరగకపోలేదు. దేవుడు ఏదైతే జరుగుతుంది అని చెప్పినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది. అది పొందిన వారు అది జ్ఞాపకం చేయటం చాలా ఉత్తమమైనటువంటిది. దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు అని చెప్తున్నప్పుడు మరొకరి హృదయంలో అది విశ్వాసాన్ని కలుగజేయడానికి కారణమవుతుంది. 78వ కీర్తన దాని 11వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయిరి. ఐగుప్తు దేశంలోని సోయిను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన వీటిని రాశిగా నిలిపెను. ఇంకా పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. ఇది ఎంత అద్భుతమైన కార్యం! పగలంతా సూర్యుని తాపం, అరణ్యంలో సంచరించుచున్న వారికి తెలుసు 50 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. మీరు దుబాయ్ కానీ సౌదీ అరేబియా కానీ మీరు వెళ్తే మీకు అర్థం అవుతుంది. అక్కడ 52 డిగ్రీ సెల్సియస్లో ఎండ ఉంటుంది, వేడి ఉంటుంది. మనం అక్కడ బయట ఒక 2 గంటలు బయట పనిచేస్తే పడిపోతాం. అటువంటి దేశంలో వారి ఇల్లు, వారి ఆఫీస్, వారి షాపింగ్ మాల్, వారి వెహికల్స్ అన్నీ ఎయిర్ కండిషన్డే. వారు కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే బయట ఉంటారు. పరిగెడుతూ వారు ఏసీలోకి వెళ్తారు, వారి పనులు చేసుకుంటారు. సో ఎవరైతే ఆ ఫెసిలిటీ లేకుండా ఉండేటువంటి వారి పరిస్థితి చాలా ఘోరం. అటువంటి మండుచున్న ఎండలో ఇశ్రాయేలీయులు పగలు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మేఘస్తంభమును వారి మీద పెట్టారంట. సూర్యతాపములు వారి మీద కొట్టకుండా వారిపైన మేఘమును అడ్డు పెట్టాడు. వారు ఏసీలో వెళ్ళినట్లే వెళ్ళారు. అందుకే వారి బట్టలు చినగలేదు, మాసిపోలేదు అంటున్నారు. మీరు ఇక్కడ నుంచి హైదరాబాదుకో ఢిల్లీకో కారులో, ఎయిర్ కండిషన్ కారులో వెళ్ళారనుకోండి, మీ బట్టలే మాసిపోదు. మీరు చాలా చక్కగా ఎలా వేసుకున్నారో అలాగనే ఉంటారు. ఎందుకంటే అక్కడ ఏమీ దుమ్ము అంటడానికి ఛాన్స్ లేదు. మీరు చాలా చక్కగా ఉన్నారు. ఇశ్రాయేలీయులు 20 లక్షల మంది అరణ్యంలో సంచరించినప్పుడు దేవుడు చేసిన ఆ అద్భుతమైన కార్యాలు ఊహిస్తే మనకు అర్థమే కాదు. అంతగా దేవుడు వారిని అద్భుతంగా నడిపించారు. ఎర్ర సముద్రమును పాయలు చేసిన విషయమే ఒక అద్భుతమైన కార్యం. ఇవన్నీ దేవుడు మీకు చేశాడు అనేటువంటి విషయాన్ని మీరు ఏం చేయకూడదు, మర్చిపోవద్దు. అయితే వారు మర్చిపోయారు అంటున్నారు. వారు మర్చిపోయిరి. ఐగుప్తు దేశంలోని ఆ సోయిను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా
ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలు చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటివేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చెను. బండలు చీల్చి దేవుడు ఏం చేశారు? 20 లక్షల మందికి సరిపోయిన నీళ్లు పెద్ద నది ప్రవాహములాగా వారికి దేవుడు కలగజేశారు. దేవుడు చేసిన కార్యాలను మనం ఏం చేయకూడదు? మర్చిపోవద్దు. మిత్రమా, మీ జీవితంలో దేవుడు ఎన్ని రకాలైన ఆపదల నుండి నిన్ను తప్పించాడు. నీ కుటుంబం పతనమైపోవాల్సిన స్థానంలో ఆయన నిన్ను నిలబెట్టాడు. మీ జీవితం నాశనమైపోవాల్సిన స్థానంలో ఆయన నీకు కృప చూపాడు. నిన్ను అద్భుతంగా రక్షించి దీవించి నడిపించుచున్న దేవుణ్ణి నువ్వు మర్చిపోవద్దు. దేవుడు నీ కోసం చేసిన కార్యాలను నువ్వు ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు. అహం మనలో వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం మన గతం మర్చిపోతాం. అహం మనలో వచ్చినప్పుడు మనం గతమును మర్చిపోయే ప్రమాదం జరగకూడదని దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన ఈగో పక్కకు పెట్టాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మొదట మనం ఎలా ఉంటిమో ఇప్పుడు కూడా మనం అలాగనే ఉండాలి. మన వేషాలలో మార్పు జరిగి ఉండొచ్చు, మన వాహనాల్లో మార్పు జరిగి ఉండొచ్చు, మన ఇండ్లలో మార్పు జరిగి ఉండొచ్చు, మన ఫెసిలిటీస్లో మార్పు జరిగి ఉండొచ్చు, కానీ మన మనస్తత్వంలో మార్పు రావద్దు. దేవునితో ఉన్న మన కృతజ్ఞతా భావం మార్పు చెందకూడదు. వినయము సాత్వికత్వం మనని తొలగిపోకూడదు. దేవుని అందు దీన మనస్కులై మనం ఉండవలసినటువంటి అవసరత ఉంది. కృతజ్ఞత కలిగిన వారిగా దేవుని మహిమపరచవలసినటువంటి అవసరత ఉంది. దేవుడు నీ జీవితంలో చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మరువకు. దేవుడు నీకు చేసిన ఉపకారములన్నింటినీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ కుటుంబాన్ని దేవుడు నిలబెట్టిన విధానాలు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరూ లేని దిక్కులేని స్థితిలో నిన్ను దేవుడు ఆదరించిన విషయాలు మర్చిపోవద్దు. నీ కన్నీళ్లకు దేవుడు జవాబిచ్చిన విషయం మర్చిపోవద్దు. దేవుడు నీకు అండగా లేకపోతే ఈరోజు నువ్వు అనుకుంటున్న ఆశీర్వాదాలు నీ జీవితంలో వచ్చేది కాదు. దేవుడు సమస్తమును తన దయా సంకల్పమును బట్టి జరిగించాడు గనక నీవు దీన మనస్సు కలిగి ఆయన సన్నిధిలో ఉండాల్సిన అవసరత ఉంది. నీలో ఉన్న కుళ్ళు కుయుక్తి నువ్వు తీసివేయాలి. నీలో ఉన్న కోపతాపాలు నువ్వు తీసివేయాలి. నీలో ఉన్న దేవునికి ఇష్టం లేని భావాలు నువ్వు వదిలిపెట్టాలి. దేవుని సన్నిధిలో విధేయత కలిగి వినయం కలిగి నువ్వు నడవాల్సినటువంటి అవసరత ఉంది. ప్రభు మన జీవితంలో చేసిన ప్రతి మేలులు ఉపకారములను తలంచుకుంటూ మనము పూర్వపు దినములను మర్చిపోకుండా మనం సంచరించవలసిన అవసరత ఉంది. ఒకప్పుడు మనం ఎలా ఉండే, ఒకప్పుడు మన స్థితి ఏంటి, ఒకప్పుడు మనం ఏ విధంగా ఉండేవాళ్ళం, ఏ విధంగా ఆలోచించే వాళ్ళం, ఆ స్థితి నుండి దేవుడు మనల్ని లేవనెత్తి మనల్ని ఆదరించి మనకు క్షేమమును ఐశ్వర్యమును సమాధానమును సంపదను కలుగజేసి దేవుడు మనల్ని దీవించినప్పుడు ఆయనను మర్చిపోవద్దమ్మా, అది చాలా పెద్ద ప్రమాదం అని దేవుడు తెలియపరుస్తున్నారు. గనక వీటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కృపలో మనం ముందుకు నడుద్దాం. చూద్దాం, మనం మూల వాక్యంలోనికి తిరిగి వద్దాం. 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు మీరు జ్ఞాపకం చేసుకోవలను అనే విషయము మీరు జ్ఞాపకం చేసుకొని నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు, ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఆయన కృపలో మనం నడవాలని మనల్ని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. ఆయన చిత్తమునకు లోబడిన వారిగా మనం నడవడానికి మన జీవితాన్ని ఆయన శుద్ధపరచుచున్నాడు. గనక దేవుని కృప ద్వారా మనం నడిపింపబడుచున్నాం. ఈ చిన్ని కుటుంబం దేవుని కృప ద్వారా నడుస్తున్నది అని గ్రహించే కొలది ఎంతో సమర్పణతో, ఎంతో పట్టుదలతో, ఎంతో విధేయతతో మన దేవుని సన్నిధిలో నడవాల్సినటువంటి అవసరత ఉంది. మన హృదయాలను దేవుని సన్నిధిలో సమర్పిద్దాం. ఈరోజు దేవుడు మనకు వినిపించిన మాటలలో మన హృదయానికి తాకిన ఆ ఇన్సిడెంట్స్ జ్ఞాపకం చేసుకొని, అక్కడ దేవుడు నన్ను తప్పించాడు, భయంకరమైన ప్రమాదం వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిపించాడు, భయంకరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు, ఆర్థిక ఇబ్బందుల మధ్యలో నేను నలిగిపోయినప్పుడు ఆయన నన్ను లేవనెత్తాడు, నా కుటుంబం శిథిలమైపోతుంది అని నేను అనుకున్న సమయంలో ఆయన నన్ను చేయిపెట్టి నడిపించాడు.
ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నాకు సహాయం చేశాడు, నాకు కృప చూపాడు, నన్ను ఆదరించాడు. ఈ దేవుడు గొప్పవాడు, నేను ఆయనను బట్టి ఆయనకు వందనాలు తెలియపరుస్తున్నాను అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుని సన్నిధానంలో ఉండడానికి మన హృదయాలను సమర్పిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మాటల చేత మనల్ని దీవించిన గాక. తల్లు వంచుదామండి, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామేడువైన దేవా, నీకు వందనాలు. అవును ప్రభువా, మా పితరులకు నువ్వు చేసిన గొప్ప ఉపకారములు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు? మాకే చేసిన ఉపకారములు, మా దీనస్థితిలో మమ్మల్ని మా మొర ఆలకించి మమ్మల్ని లేవనెత్తిన విధానం తండ్రి, మా కష్ట దినాలలో మమ్మను ఉద్ధరించిన విధానం, మాకు సహాయం చేసి మాకు కృప చూపిన నీ విధానం, మమ్మను ఆశీర్వదించి నువ్వు నడిపించిన విధానం మేము మర్చిపోవడం లేదు ప్రభువా. ఎంతో అంగలార్చి, ఎంతో బాధలు పడి, ఎంతో కష్టాలు పడి, ఎంతో వేదన పడిన మమ్మని రక్షించి కృప చూపి ఆదరించినందుకు నీకు స్తోత్రం తండ్రి. నీ బిడ్డల విషయంలో మీరు చూపిన కృపలన్నిటి కొరకై వందనాలు. చిన్ని కుటుంబముగా మేము మీ సన్నిధికి వస్తున్నాం. మమ్మల్ని కరుణించమని ప్రార్థిస్తున్నాం. మాలో నీకు విరుద్ధమైన ఆలోచనలు, మాలో ఉన్న అహం తొలగిపోవునుగాక. వినయము, విధేయత, సాత్వికత మాలో ఉండునుగాక. నమ్మకత్వం, ప్రార్థనా జీవితం మాకు కలిగినగాక. మేము ప్రభువా నీ సన్నిధిలో సమర్పణ కలిగిన బిడ్డలుగా జీవించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏదున్నా తండ్రి, నీ సన్నిధికి వచ్చినప్పుడు వినయముతో, విధేయతతో నీ సన్నిధికి రావడానికి తగిన కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమస్త దీవెనలతో మమ్మల్ని నింపమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని, మీ సన్నిధిని సమాధానమును మాకు దయచేయమని, నీ కృప ద్వారా మమ్మల్ని ఆశీర్వదించమని, ఆదరించమని, ధారాళమైన దీవెనలతో మమ్మల్ని నడిపించమని, ఈ సాయంకాల సమయం ఈ సందేశం వినిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీ చిత్తమునకు లోబడిన బిడ్డలుగా నీ సన్నిధిలో వారు నడవడానికి కృప చూపమని, వారిలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీ సన్నిధి సమాధానం అందరికీ దయచేయమని, కృప చూపమని, అద్భుత కార్యములు జరిగించి నువ్వు మహిమ పొందమని తండ్రి, నీ సమాధానంతో మమ్మను తృప్తిపరచమని, ప్రతి వారికి క్షేమాన్ని కలుగ చేయమని, దీవెనలతో నింపమని, ఈ మందిరములకు వచ్చినటువంటి వారు దూర ప్రాంతంలో, గృహాలలో, హాస్పిటల్స్లో ఉండి వాక్యాన్ని వీక్షించుచున్నవారు ప్రతి ఒక్కరిని కరుణించమని, వారు అనుభవిస్తున్న వేదనలు, బాధలు తొలగించుమని, వారికి ఉన్న ఇబ్బందుల నుంచి తప్పించుమని, వారి జీవితంలో అద్భుత కార్యములు జరిగించుమని, నువ్వు మహిమ పొందమని, కృప ద్వారా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని, మీ సన్నిధిని ప్రసాదించుమని, ప్రతి వారికి క్షేమాభివృద్ధి కలుగచేయమని, ఐశ్వర్యము, సంపద, దీవెనలు దయచేయమని, నీ నామాన్ని ఘనపరచుమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు వచ్చి పర్యంతం సదాకాలము తోడై ఉందని గాక. ఆమేన్.